లోకేష్ శంఖారావం సభ అటర్ ఫ్లాప్ అయిందని, లోకేష్ సభకు స్పందన జీరో అని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు విమర్శించారు. లోకేష్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 2000 ఎకరాలు భీమిలిలో కబ్జా అంటున్న లోకేష్ నిరూపిస్తే ఆ భూమి లోకేష్ రాస్తారని శ్రీనివాసరావు అన్నారు. లోకేష్ కు ధైర్యం ఉంటే భీమిలిలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ ఆత్మాభిమానం లేకుండా వ్యవహరిస్తున్నారని, రాజ్యసభ సీట్లతో వ్యాపారం చేసింది చంద్రబాబు లోకేష్ అని ఆయన మండిపడ్డారు. లోకేష్ గారు శంఖారావం సభకి వచ్చారు. అది ఎక్కడా కూడా ప్రజల నుంచి స్పందన లేదు. చాలా దారుణంగా అట్టఫ్లాప్ అయింది. ఆయన రాష్ట్ర నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటాడు. ఆయన కనీసం ఒక ఎమ్మెల్యే పిడితే వచ్చే జనం కూడా రావాలి. 3000 వైపు వచ్చారు జనం. అంటే స్పందన జీరో. అది చూసి ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ లో మరి ఆయన చాలా అసత్యాలు, అబద్ధాలు నోటుకొచ్చిన మాట్లాడారు. ఎవరో రాసిచ్చిన తీసుకొచ్చి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా గురించి, ముఖ్యమంత్రి గారి గురించి, మా పార్టీ గురించి చాలా ఘోరంగా మాట్లాడారు. ఒకటే భీమిలో చిన్నపిల్లలనే చెప్తారు నా గురించి. అవంతి అవినీతికి ఆమ్ర దూరం. నేను చేయను, మా నాయకులు చేస్తాను కూడా ఊరుకోను. తర్వాత ఏదో 2000 ఎకరాలు కబ్జా అయిపోయింది భీమిలి దొరకమని చెప్పాడు. 2000 ఎకరాలు కాదు, 2 ఎకరాలు కబ్జా అయినా చూపించుకోనండి అని రాసిచ్చేస్తాను లోకేష్ గారు. నిన్న భీమిలి నియోజకవర్గంలో